గానీ, గవ్వలు గానీ ఇవి ఎందుకు యేసుకుంటారు అసలు? శివశక్తులు ఎందుకు యేసుకుంటారు? అవి మెయిన్ అమ్మవారు పుట్టింది గవ్వలల్లా అంటారు. ఎల్లమ్మ తల్లి అవును. పుట్టింది గవ్వలల్లా అని అంటారు. కాబట్టి అమ్మవారు అప్పుడు ఎట్లా అనంటే ఎల్లమ్మ చరిత్రలో మీరు విన్నారు కదా, అవును. ప్రతిరోజు నదికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చేది. ఆ నది దగ్గర అక్కడ ఆమె గవ్వలు అలాంటివి కప్పిష్కలు అవి ఉంటాయి కదా, శంకులు అవన్నీ దొరికేటివి అనమాట. అలాంటప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి ఏంటంటే ఆ గవ్వలని కుచ్చి తను గవ్వల దర్శనంగా వేసుకుంది. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరికి అదొక ఆనవాయితీగా అప్పటి నుంచి అమ్మవారి నుంచే వచ్చింది. ఈ జోగుల కళ్యాణం అని కూడా అప్పటి నుంచే వచ్చింది. ఈ గవల దర్శనాలు, వీరగోలలు అని చెప్పేసి ఇవి కూడా అప్పటి నుంచే మనకు స్టార్ట్ అయ్యాయి. ఓకే. అంటే ఈ ఈ గవ్వలు అంటే నార్మల్‌గా వేరే వాళ్ళు యేసుకోవద్దా? ఆహా, వేసుకోవద్దు యేసుకోవద్దు. వేసుకోవద్దు. అంటే కొంతమంది ఇప్పుడు మంగ్లీ అని చెప్పేసి సింగర్ ఉంది. లాస్ట్ టైమ్ ఆమె యేసుకుంది. అంటే మీలాంటి వాళ్ళందరూ ఆమెకు అంటే తిట్టడం గాని, అంటే హెచ్చరించడం, అంటే మీరు యేసుకోవద్దు కదా, మాలాంటి వాళ్ళు యేసుకోవాలని చెప్పేసి చాలా మంది అన్నారు. అదే విధంగా లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన భూతం రమేష్ కూడా రీసెంట్‌గా గవ్వలు యేసుకున్నాడు. అవును. సో అంటే దాని గురించి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు వేసుకోవచ్చా? వాళ్ళు వేసుకోవద్దు. వాళ్ళు చెప్పాలి ఏదన్నా ఉన్నప్పుడు. ఏంటి ఫస్ట్ ఏదన్నా మీరు మీ ప్రొఫెషన్లో మీరు వెళ్తున్నారు, వెళ్ళండి, నేను ఒప్పుకుంటాను. కానీ మా ప్రొఫెషన్లు ఉన్నాయి, మా వస్తువులు మీరు అపవిత్రం చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు ఇది. ఎందుకనంటే మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీరు ప్రతి ఒక్కటి బోనాలు షూట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఓకే రైట్, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఈ మీరు గవలేసుకోవడం, వీరగోలలు వేసుకోవడము ఇది మాత్రం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఓకే. అయితే